జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందామా. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని బోధ విందాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి, బైబిల్ గ్రంథం నుండి యేసు ప్రభు మాటలు విందామా. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. భూలోకంలో బతుకున్న పురుషులందరూ చదవండి, భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ చదివి మారు మనసు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందున అన్నాడు. మనిషి కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రెండవ రాకడ వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుక్కుందన. విశ్వాసం స్త్రీలలో విశ్వాసం, పురుషుల్లో విశ్వాసం. స్త్రీలలో కోట్ల మీద ఉన్నారు, పురుషుల్లో కోట్ల మీద ఉన్నారు, కానీ విశ్వాసం లేదండి. స్త్రీలకు అన్నీ ఉన్నాయి, పురుషులకు అన్నీ ఉన్నాయి, విశ్వాసం లేదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే విశ్వాసం చూస్తాడు ఆయన. భూలోకంలో బతుకున్న నీవి నాదందరి కూడా విశ్వాసం చూసే దేవుడు. భూమి మీద విశ్వాసం కనుగొందని అన్నాడు యేసు ప్రభు. భూమి మీద విశ్వాసం లేడంట, విశ్వాసాలు ఉండరంట. క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు, రెండో రాకడ మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందున అని యేసు ప్రభు వారు బోధించారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మటుకు భూలోకంలో మనుషులకి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంగారు నగలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, సూటు బూటులు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి భూలోకాల మనుషులకి. ఎవరికి ఉన్నాయి? అవిశ్వాసులకు అన్నీ ఉన్నాయి, విశ్వాసాలకు కూడా ఉన్నాయి. కానీ అవిశ్వాసికి భూలోకం అంతటి మీద ఆశ ఉంటుంది. అవిశ్వాసులకి భూలోకమే, ఈ ప్రపంచమే వాళ్ళకి ఆశ ఉంటుంది, ఆ లోక ఆశ ఉంటుంది. విశ్వాసికి పరలోకం మీద ఆశ ఉంటుంది. విశ్వాసి అంటే ఎవరు? మారు మనసు పొంది, యేసు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను వరమును పొంది, ప్రత్యేకమైన జీవితం జీవించి, అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రెట్టివిష్టందును ప్రార్థన చేస్తున్న ఎడతెక్క ఉన్నవారు, శ్రమైన, కష్టమైన, దుఃఖమైన, బాధ అయిన యేసుక్రీస్తు ప్రభుని మానక ఆరాధించేవారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో చూస్తే రెండే రెండు గుంపులు కనిపిస్తాయి, స్త్రీల గుంపు, పురుషుల గుంపు. భూమి మీద భూలోకంలో స్త్రీల గుంపు కనపడుతుంది, పురుషుల గుంపు కనపడుతుంది. అలాగనే విశ్వాసి గుంపు కనపడుతుంది, అవిశ్వాసి గుంపు. విశ్వాసి అవిశ్వాసి పొత్తు లేదండి. విశ్వాసిని పెళ్ళాడాలి, విశ్వాసికే ఇచ్చుకోవాలి, విశ్వాసినే చేసుకోవాలి, స్త్రీలైన పిల్లలే. అవిశ్వాసిని చేసుకోకూడదు, అవిశ్వాసికి పిల్లనేయకూడదు, అవిశ్వాసులతో వివాహం ఆడకూడదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు అవి చూస్తలేరు. పెద్ద పెద్ద బోధకులే, డబ్బులు ఉన్నవే, ఉద్యోగం ఉందే, కార్లు బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నవే, పిల్లలు ఇస్తున్నారు. వాడు తాగుబోతా, తిరుగుబోతా, మారు మనసు ఉందా లేదా, బాప్తిసం ఉందా లేదా, రక్షణ ఉందా లేదా, విశ్వాసం ఉందా లేదా చూస్తలేరండి. ఈ భూలోకంలో క్రైస్తవులందరూ కూడా చెడిపోతానికి రీజన్, పడిపోవటానికి రీజన్ ఎందుకంటే అవిశ్వాసాలతో సంబంధాలు కలుపుకోవడమే, అన్యులతో సావాసం చేయడమే. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము చూడండి, బైబిల్ గ్రంథం లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుకొందున. విశ్వాసులను చూస్తాడు యేసు ప్రభు. ఎంతమంది విశ్వాసులు అన్నారు? ఎంతమంది విశ్వాసులు ఉన్నారో యేసు ప్రభు చూస్తాడు. నీకు నాకు భూలోకంలో ఈరోజు కోట్ల మంది బతుకున్న స్త్రీలు ఉన్నారు, కోట్ల మంది బతుకున్న పురుషులు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా విశ్వాసం లేదు. నాతో పాటు కూడా విశ్వాసం లేదండి. భూలోకంలో కోట్ల మంది ఉన్నారు, కానీ విశ్వాసం మాత్రం లేడు. క్రైస్తవ పేర్లు ఉన్నాయి, సంఘ పెద్దగా ఉన్నాడు, పాస్టర్గా ఉన్నాడు, సువార్థికుడిగా ఉన్నాడు, సమస్త నాయకుడిగా పేరు మోస్తున్నారు, కానీ విశ్వాసం మాత్రం లేదు. పేర్లు ఉన్నాయి, సంఘ పెద్దనని, సమస్త నాయకుడని, రెవరెండ్ అని, బిషప్ అని, డాక్టర్ అని, యాక్టర్ అని, గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి, మోషే అని, అబ్రహాం అని. కానీ విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాము, ఆయనకు ఉండేది ఏంటంటే విశ్వాసులకి తండ్రి అబ్రహాము. అబ్రహాము లాంటి విశ్వాసమే ఒక్కరు లేరు భూమి మీద.
అబ్రహాము లాంటి విశ్వాసమే ఈరోజు భూమి మీద స్త్రీలు లేరు, పురుషులు లేరు, సేవకులు లేరు, సంఘ పెద్దలు లేరు, సంఘస్థులు లేరు. అందరూ అవిశ్వాస పాలైపోతున్నారు. లోకాశ చూసి లోకంలో బంగ్లాలు, కార్లు, బైకులు, డబ్బులు, భోజనాలు అన్నీ చూస్తే విశ్వాసి ఎట్టి పరిస్థితులు కానీ భోజనం వైపు పరిగెత్తదు, డబ్బు వైపు పరిగెత్తదు. ఈ లోకంలో అవిశ్వాసులు ఏమడి పరిగెత్తారు. లోకంలో ఎలక్షన్స్ వస్తే గుంపులు గుంపులు, ఈ పార్టీకి గుంపులు, ఆ పార్టీకి గుంపులు. ఎవరు? క్రైస్తవులు, బోధకులు, పాస్టర్లు. ఎందుకంటే ఇండ్లు ఇస్తారని, పాస్టర్లు డబ్బులు ఇస్తారని. పాస్టర్లే ఎమ్మెల్యేలు ఏమోడు ఆ పార్టీకి ఈ పార్టీకి తిరుగుతున్నారండి. ఏమైనా ఆలోచన ఉందా చూడండి. యేసు ప్రభు పోషిస్తుడనే నమ్మకం లేదా? యేసు ప్రభు సాయం చేస్తాడని నమ్మకం లేదా? ఏం విశ్వాసం అండి? నీ విశ్వాసం ఏంది? నీ కథ ఏంది? విశ్వాస మూలంగా బ్రతకాలని బైబిల్ సెలవిస్తుంది. లోక సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందన్న. విశ్వాసం లేకుండా ఎత్తడంటండి. ఎందుకంటే లోకములు కలిసిపోతున్నారు, మొత్తం పాపములు కలిసిపోతున్నారు, అవిశ్వాసాలతో అన్యులతో కలిసిపోతున్నారు. కలిసిపోయి డ్యాన్సులు చేస్తున్నారు, డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. ఏమైనా ఆలోచన ఉందా? పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఎలాగ చేస్తున్నారండి? ముఖ్యంగా అయితే పెద్ద చర్చిలలో అస్సలు విశ్వాసాలు మొత్తం గొడవలే. పెద్ద చర్చిలలో ఈ ప్యానల్, ఆ ప్యానల్, ఈ ప్యానల్ అని ఎలక్షన్ పెట్టి వీళ్ళు గెలవాలని ప్రార్థన చేస్తారు, వాళ్ళు గెలవాలని ప్రార్థన చేస్తారు. ఎవరో ఒకరు గెలుస్తారు, రెండు గెలవరు కదా, ఒక్కరే గెలుస్తారు. చర్చిల్లో ప్యానల్, సంఘ పెద్దలు ఒకటే ప్యానల్ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఓడిపోయిన ప్యానల్ వాళ్ళు ఇంకా చర్చికి రారు. ఓడిపోయిన ప్యానల్ వాళ్ళు, గెలిచిన ప్యానల్ వాళ్ళు పైన కూర్చుంటారు కదా కుర్చీలలో, సంఘ పెద్దలు వాళ్ళు కింద వచ్చి కూర్చోలేక రారు, చర్చికి రారు. చర్చికి దూరమై వాక్యం వినక దూరమై, ఆరాధనలో పాల్గొనక దూరమై అవిశ్వాసంలో కలిసిపోతున్నారు. బైబిల్ చెప్తుంది వినటం ద్వారా విశ్వాసము కలుగును. ఏం వినాలా? యేసు గురించి వినాలి, యేసు బోధ వినాలా, యేసు వాక్యం వినాలి, యేసు మాటలు వింటే విశ్వాసం వస్తుందంట. దేవునికి మహిమ కలిగిన కాదు. దేవుని బిడ్డలారా, చాలా మట్టుకు ఘోరం బాధ అవుతుందండి నాకు. దేవుని బిడ్డలారా, నీవు నేను కనుక ఈ లోకంలో ఎన్నో పేరు ప్రెస్టేజ్లు ఉండవచ్చు. చాలా మటుకు ఏంటంటే రెవరెండ్ వా, బిషప్ వా, విశ్వాసం కలిగిన సేవకుడా, ఆయనకు సరైన బట్టలు ఉండకపోవచ్చు, సూటు బూటు లేకపోవచ్చు, కానీ విశ్వాసం కలిగిన పాస్టర్ని చూడండి. విశ్వాసం కలిగిన పాస్టర్తో ప్రార్థన చేసుకోండి, విశ్వాసం కలిగిన పాస్టర్తో పెళ్లిళ్ళు చేయించుకోండి, శుభకార్యాలు చేసుకోండి. అవిశ్వాస పాస్టర్లు దూరం పెట్టండి. చాలా మటుకు ఇక సేవకులు ఏదైనా చేస్తే నేను తినను బ్రదర్, నాకు షుగర్ ఉంది, బీపీ ఉందని అంటాడు. సేవకుడు ఆ మాట అనొచ్చా? యేసు ప్రభు సేవకుడు. ప్రతి రోగము, ప్రతి షుగరు, బీపీలు ఆడుకుని పోతే మరణ కాడికి తీసుకెళ్తాయి. యేసు ప్రభు మరణాన్ని జయించి, ఓ మరణాన్ని ముళ్ళెక్కడని పునరుత్థానుడని యేసు నమ్ముకొని అవిశ్వాసం లెక్క మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, నేను యేసు ప్రభు దేవుని కృపడు మారు మనసు మీద బాప్తిసం తీసుకున్నా కాబట్టి భూమి మీద అన్ని రకాల కూరగాయలు తింటా, ఏ కూరగాయలు వద్దనని. భూమి మీద అన్ని రకాల మాంసాలు తింటా, ఏ మాంసం వద్దనని. భూమి మీద అన్ని రకాల స్వీట్లు తింటా. నాకున్న షుగరు భూమి మీద ఎవరికీ లేదు. జిలేబీ తింటా, స్వీట్లు తింటా. ఇవాళ కూడా నేను కలకాన తినొచ్చిన పావుకిల. కనుక నేను స్వీట్ తింటూనే ఉంటా, చాలా తాగుతూనే ఉంటా, వద్దు అనను. నాకు షుగర్ ఉంది బ్రదర్ అనను. నాకున్న షుగర్ భూలోకంలో ఎవరికి లేదు, అంత షుగర్ ఉంది. కానీ నేను చాలా తాగుతా, స్వీట్లు తింటా, పండ్లు తింటా, అన్నీ తింటా. ఇది వద్దు అనను. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్న నా విశ్వాసం ఏంటంటే యేసు ప్రభుని కాదని తలేంటికి నేలకు రాలేదని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు సెలవు కాదని ఒక తలేంటి కూడా భూమి మీద రాలేదంట. అప్పుడు నీకు మరణం ఎట్ట వస్తుంది, నువ్వు ఎట్ట చనిపోతావు, నీకు రోగం ఎట్ట కిందేస్తుంది, వ్యాధి నిన్ను పడగొడుతుంది. ఏమైనా ఆలోచన ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? మరణాన్ని జయించి పునరుత్థానుడైన యేసు ప్రభుని నమ్ముకున్నావు నువ్వు, నేను యేసు ప్రభుని ఆరాధిస్తున్నావు. పాస్టర్లు విశ్వాసంతో ప్రార్థన చేస్తే పాస్టర్లు దయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, బాధలు పోతాయి, చెలి పోతుంది. కానీ పాస్టర్కే విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఎట్లండి? పాస్టర్కే విశ్వాసం లేకుండా ఈ భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్ ఒక్కరికి కూడా విశ్వాసం లేదండి. నిజం చెప్తుంది. ఈరోజు బతుకున్న పాస్టర్లు నాతో పాటు భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్, సేవకులు అని యేసు ప్రభు సేవకులు చెప్పే ఒక్కరు కూడా విశ్వాసం లేదు. అందరికీ లేదు. యేసు ప్రభు దేవుడు రానంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుకొందన. దేవునికి మహిమ కలిగిన గాక.
వాక్యాన్ని ముగిస్తుంటున్న వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.